ద లార్డ్. యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఉదయకాల సమయంలో దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఆశపడుతున్నావా? ఎస్, నేను కూడా అదే ఆశతో ఉన్నాను. మనందరితో దేవుడు ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనమును దేవుడు పలకాలని ఆశపడుతున్నాడు. సిద్ధమైన ఆశీర్వచనమును నువ్వు స్వీకరించడానికి, పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు యాకోబుతో పలికిన మాట ఈ ఉదయం మనతో కూడా పలకాలని ఆశపడుతున్నాడు. ఏం పలికాడు? ఆదికాండం 35:11, నేను సర్వశక్తిగల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఎంత అద్భుతమైన మాట! దేవుడు అంటున్నాడు, యాకోబు, నేను సర్వశక్తిగల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. దేవుడి ఉదయకాల సమయంలో సర్వశక్తిగల దేవుడైన యేసయ్య నీతో నాతో చెప్తున్నటువంటి 2 అద్భుతమైన విషయాలు. మొదట, మనం ఫలించాలంట. 2, అభివృద్ధి పొందాలంట. జీవితంలో ఫలించకుండా, అభివృద్ధి లేకుండా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా పడిపోయి ఉన్నావా? దేవుని మాటని ఉదయకాల సమయంలో పట్టుకొని నీవు నేను కూడా ప్రార్థన చేయగలిగితే మనము కూడా దేవుని మాట ప్రకారంగా, ఆయన ఇస్తున్న వాగ్దాన ప్రకారంగా ఫలించగలం, అభివృద్ధి పొందగలం. దేవుని సేవకుడుగా యేసు నామములో చెప్తున్నాను, నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ పరిచర్య, నీ వ్యాపారము, నీకు కలిగిన సమస్తం ఫలించి నేటి దినము నుండి అభివృద్ధి పొందును గాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీవు ఫలించి అభివృద్ధి పొందుమో అని యాకోబుతో పలికినట్లుగా మాతో కూడా ఉదయం పలికారు. వందనాలు. మేము కూడా ఫలించి అభివృద్ధి పొందే కృపను అనుగ్రహించి అన్ని విధాలు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.